शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7, అదృష్టయోగం 75%. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3, అదృష్టయోగం 100%. మిథునం. మిథునం రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3, అదృష్టయోగం 75. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3, అదృష్టయోగం 100%. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6, అదృష్టయోగం 25%. ఇప్పుడు కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, అదృష్టయోగం 100% ఉంది. ఇప్పుడు తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2, అదృష్టయోగం 100%. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2, అదృష్టయోగం 100. మీకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5, అదృష్టయోగం 75%. ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5, అదృష్టయోగం 100%. వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5, అదృష్టయోగం 25%. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1, అదృష్టయోగం 50%.